హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నాకు తెలిసిందే నేను మాట్లాడతాను, నేను మాట్లాడింది తప్పో ఒప్పో కీర్తి గారే చెప్తారు అని చెప్పి తులసి లైవ్ డిబేట్లో అడుగుతూ ఉంటుంది. కీర్తి గారు మీకు ఓకేనా అని చెప్పి లైవ్ డిబేట్ నడిపే వాళ్ళు అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పి కీర్తి అంటుంది. మీ పేరేంటండి అని చెప్పి లైవ్ డిబేట్ జరిపేవాళ్ళు అడుగుతూ ఉంటే తులసి అని చెప్పి చెప్తూ ఉంటుంది. తులసి గారు మీరు కూడా వచ్చి ఇలా లైవ్ డిబేట్లో కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. చెప్పండి తులసి గారు, లైవ్ డిబేట్కి వచ్చారు కదా, కీర్తి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ తప్పు అంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ముందుగా నేను కీర్తి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటుంది. అడగమనండి, చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కీర్తి అంటుంది. కీర్తి గారు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అని తులసి అడుగుతూ ఉంటే అవును లవ్ మ్యారేజే చేసుకున్నాను అని కీర్తి చెప్తూ ఉంటుంది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు మీరు ప్రేమించిన అతను ఆస్తిపరుడు కాదని మీకు తెలీదా అని తులసి అడుగుతూ ఉంటుంది. తెలుసు అని చెప్పి కీర్తి అంటుంది. మీ అందరికీ అర్థమైందనుకుంటాను, కీర్తి గారు తన ప్రేమించిన అతనికి ఆస్తి లేదని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది అని చెప్పి తులసి అంటుంది. సరే కీర్తి గారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారింట్లో మిమ్మల్ని కష్టాలు పెట్టారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అదే మిమ్మల్ని ఎవరైనా అనరాని మాటలు అనటం, కొట్టటం, హింసించడం లాంటివి చేశారా? లేదంటే మిమ్మల్ని పస్తులు పెట్టారా? లేకపోతే మీరు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారని చెప్పి మీరు తినే ఫుడ్డే తీసుకొచ్చి పెట్టారా అని తులసి కీర్తిని లైవ్ డిబేట్లో అడుగుతూ ఉంటుంది. నేను పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన తరువాత నన్ను వాళ్ళు ఎవరూ హింసించలేదు, బాగానే చూసుకున్నారు. నేను గొప్పింటి అమ్మాయినని చెప్పి నేను వాళ్ళు తినే ఫుడ్ తిన్నని చెప్పి నా కోసం స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు నైట్ టైంలో బ్రెడ్ జామున్ లాంటివి కూడా తెచ్చిపెట్టారు అని చెప్పి కీర్తి అంటుంది. ఎటువంటి సందర్భంలోనైనా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసించారా అని చెప్పి తులసి లైవ్ డిబేట్లో కీర్తిని అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను ఎప్పుడూ హింసించలేదు, బాగానే చూసుకున్నారు అని చెప్పి కీర్తి అంటుంది. ఇప్పుడు చెప్పండి, గొప్పింటి కూతురైన కీర్తి పేదింటికి కోడలిగా వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడిందో కీర్తి గారి మాటల్లో మీరంతా విన్నారు కదా. కీర్తి గారే చెప్తున్నారు కదా తన్ని అత్తింటి వాళ్ళు ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదని అని చెప్పి తులసి లైవ్ డిబేట్లో అందరినీ నిలదీస్తూ ఉంటుంది. తులసి అడిగిన మాటలకు అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు. కీర్తి గారు, ఇదే లైవ్ డిబేట్లో మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. పులిహోరలో పాయిజన్ కలిసిందని అందరూ అంటున్నారు. పులిహోరలో పాయిజన్ కలిపింది మీ అత్తమామలని మీరు కళ్ళారా చూసారా అని తులసి అడుగుతూ ఉంటుంది. చూడలేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. విడాకులు కావాలని మీ భర్త ఏ రోజైనా డైరెక్ట్గా మిమ్మల్ని అడిగారా అని చెప్పి తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. అడగలేదు అని చెప్పి కీర్తి అంటుంది. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందా? స్పెషల్లీ లైవ్ డిబేట్లో కూర్చొని కీర్తిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్న మీ అందరికీ అర్థమైందా? కీర్తి అత్తారింట్లో ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, భర్త కూడా డైరెక్ట్గా డివోర్స్ కావాలని అడగలేదు, అంతకు మించి అత్తమామలు పులిహోరలో పాయిజన్ కలపడం కల్లారా చూడలేదు. ఇవి కేవలం అపోహలు మాత్రమే. మధ్యలో చాలామంది కుట్రలు చేసి కావాలని కీర్తి అత్తింటి వారిపై నిందలు వేస్తున్నారు అని చెప్పి తులసి లైవ్ డిబేట్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో లైవ్ డిబేట్లో అందరూ షాకింగ్గా అలానే తులసి వైపు చూస్తూ ఉంటారు. కీర్తి గారు, మరి మీ అత్తింటి వారు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని మీరే లైవ్ డిబేట్లో తులసి గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మరి మీరు ఏం ఉద్దేశించి లైవ్ డిబేట్కి వచ్చారు అని చెప్పి లైవ్ డిబేట్లో వాళ్ళు కీర్తిని నిలదీస్తూ ఉంటారు. కీర్తి ఏం మాట్లాడలేక తలదించుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి, కీర్తి గారు కావాలని లైవ్ డిబేట్కి రాలేదు, కొంతమంది కావాలని వెనకుండి ప్రోత్సహించి మరీ కీర్తి గారిని లైవ్ డిబేట్కి పంపించారు. ఈ విషయంలో కీర్తి గారిది ఎలాంటి తప్పు లేదు, తన్ని ఈ విషయం గురించి ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే తులసి గారు, కీర్తి గారు అత్తింట్లో ఎలాంటి అవమానాలు పడలేదని మేము నమ్ముతున్నాము. కీర్తి గారిని లైవ్ డిబేట్లో ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టినందుకు మేము కీర్తి గారిని క్షమాపణ అడుగుతున్నాము. అలాగే కీర్తి గారి వెనకుండి ఎవరు ఇదంతా నడిపిస్తున్నారో అదంతా తెలుసుకోకుండా కీర్తి గారు లైవ్ డిబేట్కి రావటం
చాలా పెద్ద తప్పు. తన అత్తింటిపై ఇలాంటి నిందలు వేయటం ఇంకా పెద్ద తప్పు. కీర్తి గారు తెలుసో తెలియకో ఇలాంటి తప్పు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకండి అని లైవ్ డిబేట్ నడుపుతున్న వాళ్ళు కీర్తికి చెప్తూ ఉంటే సరే అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిన ఒక్క నిమిషం ఆగు. అమ్మా నాన్నలు నిన్ను ఎప్పుడు ప్రేమగానే చూశారు. ఇంకా చెప్పాలంటే వాణి వదిన కంటే నిన్నే ఎక్కువ ప్రేమగా చూశారు. వాళ్ళపై నిందలు వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి అంటుంది. ఇక కీర్తి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లైవ్ డిబేట్లో జరుగుతుందంతా కూడా బసవరాజు కుటుంబం కనిష్క చూస్తూ ఉంటారు. చా, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఈ తులసి మొత్తం ఫెయిల్ చేసింది అని చెప్పి కనిష్క బసవరాజుతో అంటూ ఉంటుంది. అసలు ఈ తులసిని ఏం చేసినా కూడా తప్పు లేదు. ఈ తులసిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలి అని చెప్పి బసవరాజు అంటాడు. అవును మావయ్య, అదే చెయ్యండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లైవ్ డిబేట్ చూసిన జాను వెంటనే తులసికి ఫోన్ చేసి అక్క, లైవ్ డిబేట్లో జరుగుతుందంతా నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును జాను, ఈ విషయం నీ వరకు తీసుకొస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు. అమ్మా నాన్నలు అరెస్ట్ అయ్యారు. ఎవరో కావాలనే అమ్మా నాన్న పంపించిన పులిహోరలో పాయిజన్ కలిపారు. అది తెలియక ఆ పులిహోరను వదినకు నేనే పెట్టాను అని చెప్పి తులసి అంటుంది. ఎవరింత దుర్మార్గం చేసుంటారక్క అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు చేస్తారు? ఇంట్లో ఉంది కదా కనిష్క, తనే ఇదంతా చేసిందని అనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటుంది. అక్క, అమ్మా నాన్నలు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు? నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి జాను అంటుంది. వద్దులే జాను, నేను చూసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. అక్క, వాళ్ళు నీకే కాదు అమ్మా నాన్నలు, నాకు కూడా అమ్మా నాన్నలే అని చెప్పి జాను అంటుంది. నీకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అమ్మా నాన్నలపై అంతే బాధ్యత ఉందక్క. మన ఇద్దరం అమ్మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించి వాళ్ళను బయటికి తీసుకొద్దాం అని చెప్పి జాను అంటుంది. సరే జాను, నేను కూడా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాను. నువ్వు కూడా డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేయి అని చెప్పి తులసి జానుతో చెప్తుంది. ఇక సిద్ధు హాల్లోకి వస్తాడు. బసవరాజు కుటుంబం అంతా కూడా కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? నేను లైవ్ డిబేట్ ఆపలేదు. తులసి అమ్మా నాన్నలపై నింద పడకుండా ఉండటం కోసం తులసి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పింది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంట్రా, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసి నోరు మూసుకొని ఉంటుంది కదా అని చెప్పి సైలెంట్ అనుకోమాకండి. తులసి అసలు రూపం చూశారు కదా. తన తల్లిదండ్రుల జోలికి వస్తే కాళికా మాతలా మారి తన విశ్వరూపం చూపిస్తుంది అని చెప్పి సిద్ధు కనిష్క వైపు చూసి అంటూ ఉంటాడు. ఓసే తులసి, నా ప్లాన్ అంతా ఫెయిల్ చేశావు కదవే, నీ సంగతి చెప్తాను అని చెప్పి కనిష్క పక్కకి వెళ్ళి మహిళా మండలి వాళ్ళకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? అత్తింటి వాళ్ళు కోడలిపై అరాచకం చేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే మహిళా మండలి వాళ్ళు ఇంట్లో కూర్చొని పేకాట ఆడుకుంటున్నారా అని చెప్పి కనిష్క మహిళా మండలి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మా మహిళా మండలి గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని మహిళా మండలి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి అమ్మాయి కీర్తిపై హత్యాయత్నం చేసి అత్తమామలు పోలీస్ స్టేషన్లో చిప్పకూడు తింటున్నారు. వాళ్లకు మీ మహిళా మండలి వాళ్ళు బుద్ధి చెప్పాలి అని చెప్పి కనిష్క అంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఇప్పుడే అక్కడికి వెళ్తున్నామమ్మా అని చెప్పి మహిళా మండలి వాళ్ళు అంటారు. ఇక మరోవైపు తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తారు. సెల్లో ఉన్న సేనయ్య లక్ష్మిని చూసి ఏడుస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులు ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ వదిలిపెట్టండి ఎస్ఐ గారు అని జాను అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా వదిలిపెట్టేది? ఇప్పుడు వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తున్నాం. కానిస్టేబుల్స్ వాళ్ళని సెల్లో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. ప్లీజ్ కోర్టుకు తీసుకెళ్లొద్దు, మా కుటుంబ పరువు తీయొద్దు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అడ్డు తప్పుకోండి, ఇదేమైనా చిన్న చితక కేసు అనుకుంటున్నారా? ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కుటుంబ సభ్యులు ఇచ్చిన కేసు అని చెప్పి పోలీసులు అంటారు. అమ్మ జాను, మనం ఎవరికి అన్యాయం చేయలేదమ్మా, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు, మీరెవరూ బాధపడకండి అని చెప్పి సేనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే లక్ష్మి సేనయ్యను తీసుకొని జీపు దగ్గరకు వెళ్తూ ఉంటే ఎస్ఐ గారు మేం కూడా కోర్టుకు వస్తాం అని చెప్పి తులసి జాను అంటారు. మా జీప్లో రావటానికి కుదరదమ్మా, మీరు వేరే వెహికల్లో రండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఇక సేనయ్య లక్ష్మిని పోలీస్ జీప్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే మహిళా మండలి వాళ్ళు వచ్చి ఆడపిల్లను అత్తారింట్లో హింసిస్తున్న సేనయ్య లక్ష్మి డౌన్ డౌన్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక తులసి జాను ఇదంతా చూసి బాధపడుతూ ఉంటారు. అమ్మ, మీకు మేము తెలుసో తెలీదో మాకు తెలీదు,
మీరు మాత్రం మాకు తెలీదమ్మా, కానీ మేము నిజంగా మా కోడలిపై హత్యాయత్నం చేయలేదు. మీరు మమ్మల్ని అపార్థం చేసుకోకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పు చేశామని ఒప్పుకోరు కదా. మీరే కావాలని మీ కోడల్ని చంపాలని చూశారు అని చెప్పి మహిళా మండలి వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే కనిష్క కొంతమందికి ఫోన్ చేస్తుంది. మహిళా మండలి వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు కదా, ఎవరికి అనుమానం రాకుండా మీరు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళల్లో నుంచొని ఆ సీనయ్య లక్ష్మిని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. మహిళా మండలి వాళ్ళ మధ్యలో నుంచొని సీనయ్య లక్ష్మి డౌన్ డౌన్ అని చెప్పి గట్టి గట్టిగా మహిళా మండలి వాళ్ళు అరుస్తూ ఉంటే ఇక కనిష్క మనుషులు రాళ్లు తీసుకొని సీనయ్య లక్ష్మిపై విసిరి కొడుతూ ఉంటారు. సీనయ్య లక్ష్మికి దెబ్బ తగలకుండా తులసి జాను అడ్డుగా నుంచుంటారు. ఇక ఆ రాళ్ళు తులసికి జానుకి తగిలి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అమ్మ తులసి అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.